వెల్కమ్ టు ఏఎండి స్టూడియో. కేంద్ర ప్రభుత్వం కొన్ని క్రిమినల్ కేసులు పాత వాటి పద్ధతులు చేంజ్ చేస్తూ కొత్త వాటిని తీసుకొచ్చాయి. అవి ఏంటనేది ఒకసారి పరిశీలిద్దాం. కొత్త క్రిమినల్ చట్టాలు, కీలక మార్పులు ఇవే. చైల్డ్ రేప్, ఎవరైతే చిన్నపిల్లలు రేప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మరణశిక్ష విధించమని చెప్తుంది. ఇది చాలా మంచి ఆలోచన. గ్యాంగ్ రేప్ 20 ఏళ్ళు జైలు శిక్ష. ఈ రెండిటి చాలా మంచి ఆలోచనతో తీసుకొచ్చారు. కాకపోతే ఎవరికి వీటి మీద భయం ఉంటుంది? ఇన్నేళ్ల నుంచి చిన్నపిల్లల్ని రేప్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? గ్యాంగ్ రేపులు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు వాళ్ళందరినీ తప్పిస్తున్నట్టేనా? ఎంతమంది మీద రేప్ కేసులు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ వెంటనే మరణశిక్ష విధించి ఇవి అమలులోకి తీసుకొస్తే భారతదేశంలో మళ్ళీ ఎవడైనా చైల్డ్ రేప్స్ కానీ గ్యాంగ్ రేప్స్ కానీ చేయాలంటే భయపడే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాను. హిందూ దేశం అని చెప్పుకునే మనం హిందూ దేశ దేవతలకి ఏ మాత్రం మనకి గౌరవం ఉందంటే మిగతా ఆడపిల్లలకు కూడా మనం అంత రెస్పెక్ట్ ఇస్తూ ఎక్కడ అలాంటివి జరిగినా ఒక దేవతకు జరిగింది, ఒక సీతాదేవికి జరిగింది, ఒక దుర్గా దేవికి జరిగింది అనే ఆలోచనతోటి కసితోటి గ్యాంగ్ రేప్ చేసిన నా కొడుకుల్ని వదలకుండా శిక్షించి మరణ శిక్షలు వేయండి. అప్పుడు కొత్త అమల్లోకి తీసుకురండి. చెప్తున్నాం, వదిలేస్తున్నాం. సెక్షన్లు మారితే ఏం పోతుంది సార్? మార్పు అనేది భయంతో స్టార్ట్ చేయండి సార్. సెక్షన్లు మారిన వల్ల ఏ ఒక్కడు మారడు, ఏడ గ్యాంగ్ రేప్ ఆగవు, ఏడ చైల్డ్ రేప్స్ ఆగవు. సెక్షన్లు మారుస్తున్నారంటే కఠినమైన చర్యలు తీసుకున్న తర్వాత వీటి ఆధారంగా వీళ్ళని చంపేయాల్సి వస్తుంది అని వాళ్ళని చంపేసి నా భారతదేశాన్ని ప్రశాంతంగా ఉంచండి. రేపులు చేసే నా కొడుకులు మళ్ళీ భారతదేశంలో పుట్టాలంటే భయపడేటట్టు చేయండి. ఏ ఒక్కడికైనా సరే రేప్ చేయాలంటే కారిపోయేటట్టు చేయండి సార్. అప్పుడు నా దేశం ప్రశాంతంగా ఉంటుంది. లేక సెక్షన్లు మారినంత మాత్రాన నా దేశంలో ఏ రోజు ఏది ఆగదు. మీరు సెక్షన్లు మార్చిన ఒక్కటో రోజు రెండో రోజుకో వెంటనే గ్యాంగ్ రేప్ జరిగింది హైదరాబాద్ లో. ఎవరు భయపడుతున్నారు సార్? సెక్షన్లు మారుస్తాయి. సెక్షన్లు ఎంతైతే మారుస్తున్నామో పాత వాటికి అంత కఠినమైన శిక్షలు వేసి ఏదైతే చైల్డ్ రేప్ పాత కేసులు ఉన్నాయో వాళ్ళందరికీ మరణ శిక్ష వేయండి. గ్యాంగ్ రేప్ పాత వాటి ఎంత ఉన్నాయో అందరికీ 20 ఏళ్ళు జైలు శిక్ష వేయండి. అప్పుడు మార్చండి. భారతదేశంలో రేప్ చేసిన కొడుకులకి భయం పుట్టుకొస్తుంటది. జైలు శిక్ష ఏ రాజకీయ నాయకుడు కొడుకు పడతా సార్? 20 ఏళ్ళు జైలు శిక్ష. ఏ రాజకీయ నాయకుడైనా జైలుకు పోతున్నాడా? చైల్డ్ రేప్ ఎవడైనా రాజకీయ నాయకుల పిల్లలు అరెస్ట్ అవుతున్నారా? ఎవరి కోసం సార్ ఈ శిక్షలు? ఓన్లీ సామాన్య ప్రజలకా? సామాన్య ప్రజల కోసం అయితే మీరు చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు ఆల్రెడీ సామాన్య ప్రజలందరికీ భయం ఉంటుంది. ఎవరు అలా చేయరు. ఎప్పుడైతే ఇండియా ఇండిపెండెన్స్ డే అని ఆగస్టు 15, 1947 నుంచి ఉందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే మీరు అమలు చేయాలనుకున్న జూలై 1 నుంచి ఉందో ఆ రోజు వరకు ఎంతమంది మీద అయితే రేప్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ ఇమీడియట్లీ ఉరిశిక్ష విధించండి. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళకి 20 ఏళ్ళు జైలు శిక్ష వేయండి. ఆ తర్వాత కొత్త చట్టాలకు భయపడతారు సార్ ఎవరైనా. ఏదో మీరు చట్టాలు మారిస్తే ఏమవుతుంది సార్? అంటే ఇంతకుముందు చైల్డ్ రేప్ చేసిన వాళ్ళని వదిలేయమని ఉందా చట్టాలలో? గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళని పట్టించుకోకమ్మా జైలు నుంచి రిలీజ్ చేయండి అని ఉందా? లేదు కదా. అవి మీ రాజకీయ నాయకులు మీ రాజకీయ కోసం ఎలాంటి శిక్షల నుంచి అయినా బయటికి తీసుకొస్తుంది మీరే సార్. ఎవరైతే ప్రభుత్వాలని పరిపాలిస్తున్నారో వాళ్ళ వల్లే ఈ గ్యాంగ్ రేప్లు అనేవి ఇవనేవి ఇంకా కొనసాగుతున్నాయి. 0 ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. ఎఫ్ఐఆర్ పై 90 రోజులు అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఇస్తున్నారు సార్ అప్డేట్? అంటే ఈ రోజు నుంచే అమల్లో చేయాలా? ఇంత ముందుకు ఉన్న వాటిల్లో అసలు అప్డేట్ అవసరం లేదా? ఏవైనా సరే ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు ఇస్తే ఏడాది జైలు. ఎవరికి సార్ ఏడాది జైలు? ఎవరికి పడుతుంది సార్ ఏడాది జైలు శిక్ష? సామాన్య ప్రజలక? ఏ ఎంపీ అన్నా డబ్బులు పంచకుండా గెలుస్తున్నాడా? ఏ ఎమ్మెల్యే అయినా డబ్బులు పంచకుండా ఈరోజు గెలుస్తున్నావు? ఎన్నికలు జరుగుతున్నాయా? అది ఎన్నికల సంఘానికి తెలియదా? పోలీస్ వ్యవస్థకు తెలియదా? ఎన్నికల డబ్బులు పంచితే జైలు. డబ్బులు ఎవరు పంచుతున్నారు సార్? ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి అయితే డబ్బులు పంచట్లేదు కదా మాకు. ఒక ఎంపీ క్యాండిడేట్ వచ్చి అయితే డబ్బులు పంచట్లేదు కదా. అక్కడున్న స్థానికంగా ఉన్న సామాన్య ప్రజలే పంచుతున్నారు.
సో సామాన్య ప్రజలకు కాకుండా ఏ పార్టీ నాయకుడైతే ఎన్నికల సమయంలో డబ్బులు పంచుతారు, ఆ పంచిన వ్యక్తిని కాకుండా ఎవరైనా డబ్బులు పంచి గెలిస్తే ఆ ఎన్నికలు రద్దు చేస్తానని చెప్పండి. ఓడిపోయిన వాడు కూడా పంచితే మిగతా 5 ఏళ్ళు వాడికి జైలు శిక్ష అని చెప్పండి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వాడికి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసే అవకాశం లేదు, ఎంపీ అయితే ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదని తీసుకురండి. ఎన్నికల సమయంలో సామాన్య ప్రజలే డబ్బులు పంచుతారు. సో సామాన్య ప్రజలు శిక్షించడం కరెక్ట్ కాదు సార్. ఎవరైతే నేను ఎంపీగా పోటీ చేయాలని, నేనే గెలవాలని అహంకారం ఉందో వాళ్ళని శిక్షించేటట్టు చూడండి. సామాన్య ప్రజలకు శిక్షలు కాదు సార్. చేయమన్న వాడిని శిక్షించండి, చేసేవాడిని కాదు. చేసేవాడు ఏదో బతుకుదెరువు కోసం చేయాల్సి వస్తుంది. చేయమనేది మీరే కదా సార్. మీ ఎంపీ క్యాండిడేట్సే. మీ అంటే నాట్ ఓన్లీ బీజేపీ క్యాండిడేట్ సార్, ఎవరైనా ఉండొచ్చు. కాంగ్రెస్, అదర్ బీజేపీ, బీఆర్ఎస్, నా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా పార్టీస్ నాయకులు ఎవరైనా సరే. సో తప్పు జరుగుతుందని కాదు, తప్పు ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకొని శిక్షించండి సార్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.